సో హెర్నియాస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ చెప్పాను. సిమ్టమ్స్ వల్ల మనం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత అందరూ యూజువల్‌గా ఏం చేస్తారంటే కోత సర్జరీ చేస్తా ఉంటారు. ఈ రకంగా కోత పెట్టేసేసి పేగుని లోపల దొబ్బేసి ఈడ ఒక పెద్ద మెష్ అనేది ఏస్తూ ఉంటాం అన్నట్టు. ఇట్లా మెష్ చేయడం వల్ల ఏంది ప్రాబ్లమ్ అంటే బయట ఏస్తాం మెష్ అనేది. బయట మెష్ చేయడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ అంటే మన పొట్ట కింద మజిల్స్ కింద ఏస్తుంటాం అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలుంటాయి. అంతేకాకుండా రెండవది దానికి ఒక ట్యూబ్ కనెక్ట్ చేసి బయటికి కలెక్షన్ కోసం అని పెడుతుంటాం. రోమోవాక్ డ్రైనేజ్ అంటుంటాం. అట్లాంటివి పెట్టడం వల్ల ఇదంతా ఏందంటే కోత ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. పెయిన్ ఉంటుంది. అండ్ రికరెన్స్ రేట్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. పెద్ద మెష్ చేయాలంటే పెద్ద కోత పెట్టాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ పేగు ఎలా ఉందనేది కూడా చూడడానికి రాదు. కుళ్ళిపోయిందా లేకుంటే లోపల ఎలా ఉందనేది కూడా చూడడానికి రాదు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో లాప్రోస్కోపిక్ మెథడ్ అంటాం అన్నట్టు. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్‌లో ఏం చేస్తామంటే చిన్న హోల్స్ పెట్టేసేసి జస్ట్ 5 హోల్స్ పెట్టేసేసి 5 హోల్స్ ద్వారా లోపలికెళ్ళి ఈ పేగు దగ్గర ఎలా ఉంది చూసుకొని ఈడొక పెద్ద మెష్ చేయడానికి పాసిబుల్ అవుతుందన్నట్టు. ఓపెన్ దానికంటే కంపారిజన్ చేస్తే లాప్రోస్కోపిక్‌లో పెద్ద మెష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్జరీ చేసేంత టైము మనం లోపల చిన్న 5 బొక్కలు పెట్టడం వల్ల లోపల పేగులను చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పేగులు అతుకులుంటే అదే టైంలో పేగులు తీసేయడం జరుగుతుంది. ఎటువంటి అతుకులున్నా తీసేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఆ సైజు ఒక డిఫెక్టే కాకుండా ఇంకేమైనా డిఫెక్ట్‌లు ఉన్నాయా అనేది కూడా చూడడానికి పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఇంకా డిఫెక్ట్స్ ఉంటే గనక అవన్నిటిని కవర్ చేస్తూ ఒక పెద్ద మెష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి డ్రైనింగ్ సిస్టమ్ పెట్టాల్సిన పని లేదు. ఇది జస్ట్ ఒక 45 మినిట్స్ ప్రొసీజర్ అండ్ కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నాలజీ ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఇందులో మనం వాడే టాకర్స్ ఏదైతే ఉందో అబ్జార్బబుల్ టాకర్స్ వాడతాం. ఆ అబ్జార్బబుల్ టాకర్స్ వాడడం వల్ల ఏందంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి పథ్యం అవసరం లేదు. పేషెంట్‌కి కూడా పెయిన్‌లెస్ సర్జరీ ఉంటుంది. అండ్ పేషెంట్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే డిశ్చార్జ్ జరుగుతుంది. సెకండ్ డే, థర్డ్ డే నుంచి మీరు యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా అంబిలికల్ హెర్నియాస్ ఉంటే గనక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఉంటాను. దీనికి మనం లేటెస్ట్ ఇంపోర్టెడ్ మెష్ చేయడం వల్ల కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్‌ని మనం అందించొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.